మా అమ్మ మిట్టు సత్యమ్మ. నా పెళ్ళై 13 ఏళ్ళు అవుతుంది. పెళ్లి కానప్పటి నుంచి నేను అప్పుడు రవణాలరసు, ఉషారాణి మేడం పీరియడ్ల, ఇంకా జి అనంతరాములు, అందరు కలెక్టర్ పీరియడ్ మేడంలో మొత్తం నేను సర్వే చేయించుకొని కంచవాతినాక మాకు చిన్నగా అటెండర్ జాబ్ ఇచ్చినందుకు అక్కడిక్కడ జిల్లాల వారీగా మేము జాబ్ చేసుకుంటూ బీడేసినాం భూమి అంతా. ఇప్పుడు బైపాస్ వచ్చినందుకు అందులో మొత్తం కబ్జా చేస్తూ ఒకరింకా ఇది భూమి నాది, నువ్వు ఎవరు తోలుకొస్తావు తోలుకరా, ప్రాణాలే తీస్తామా అని బెదిరిస్తున్నారు. సర్వే చేయడానికి వస్తే సర్వే చేయడం లేదు. 17 ఎకరాల 18 గుంటలు భూమి మొత్తం. దాంట్లో మాకు 22 గుంటలు మాత్రం పట్ట పాస్బుక్ విరాసత్ చేసిర్రు. 6 ఎకరాల 18 విరాసత్ అయ్యింది. 536 బంగి లక్ష్మణ్ అని ఆయన మాడిగేట్ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళిపోయిండు. తర్వాత 4 అన్నదమ్ములకు గుద్దటి రాములు, గుద్దటి చంద్రయ్య, గుద్దటి నాగయ్య అనే 4 వ్యక్తులకు 4 ఎకరాల భూమి అమ్మిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మిగిలిన భూమి 4 ఎకరాల ఓంగు, 5 ఎకరాల 36 ఓంగు. మళ్ళీ మిగిలిన భూమి ఎక్కడుంది అంటే బైపాస్ వచ్చింది అంటారు. బైపాస్ పోయినది ఎంత ఉంది, పోయినా కూడా మనకు రావాలి కదా పోయినందుకన్నా అంటే భూమి విరాసత్ కాలేదంటారు. విరాసత్ మళ్ళీ చేయాలి కదా వారసత్వంగా. మా నాన్నకు రామయ్య అనే కొడుకుకు మైబన్న వ్యక్తి వారసులం మేమున్నాం. మేము బతికే ఉన్నప్పుడు మాకు విరాసత్తుగా పట్ట పాస్బుక్లు కావాలంటే పోయిన ఎంఆర్ వాళ్ళంతా రేపు ఎల్లుండి ఏడి శ్రీనివాస్ సార్ పీరియడ్ నుంచి, ఉషారాణి మేడం పీరియడ్ నుంచి ఇట్లనే తిరుగుతున్నాము. విరాసత్ కాదు, వేరే వాళ్ళు కబ్జాలు ఉంటారు. 18 ఇప్పుడు 2018 నుండి పట్ట పాస్బుక్లు ఎట్లయితాయి? మేము బతికే ఉన్నాము. బీడేసిన భూమి పట్ట పాస్బుక్లు ఏ విధంగా అవుతాయి? ఎవరు సంతకాలు చేస్తే అవుతాయి పట్ట పాస్బుక్లు? 18 నుంచి ఉన్నాయి. కలెక్టర్ని మా భూమి మాకు దయచేసి మాది ఎస్సీలది, వాళ్ళు గొల్లోలు, మేము అమ్ముతేనే వాళ్ళు 4 ఎకరాలు వాళ్ళకి అందులో వచ్చిండ్రు. కబ్జా ఉన్నారు మొత్తం. భూమి ఎంత భూమి ఉందో మీకే మొత్తం గవర్నమెంట్కి మీకే లెక్కలు తెలుతాయి. ఎంతమంది కబ్జాలు ఉన్నారు, ఎంత భూమి ఉంది, ఎంత గవర్నమెంట్లో వెళ్ళిపోయింది అనేది మీకు కూడా లెక్క తెలుస్తుంది. గవర్నమెంట్ మేడం ఏమన్నారంటే మానస మేడంకి రాసిండ్రు, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తూ సర్వే చేయమని ఎంఆర్ఓ సార్కి చెప్పారు. మీరు సార్ చూసుకోండి, పేపర్లు కూడా ఉన్నాయి. పట్టభూమి డంపింగ్ ప్యాడ్ పక్క నుంచి మొత్తం 30 ఎకరాలు ఉండే. 30 ఎకరాలు ఉంటే ఉషారాణి మేడం ఉండి ఇది అసైన్మెంట్ ల్యాండ్ అమ్మా, మీది 18 ఎకరాలే ఉంది, 18 ఎకరాలే చేసుకోండి అని చెప్పి మేడం ఆ రోజు అక్కడ నిలబడి సర్వే చేయించి కంచె వాతిచ్చిర్రు. ఈ రోజు వరకు కంచె మొత్తం 1 సంవత్సరం వరకు ఉన్నది వెళ్ళిపోయింది. అప్పుడు మేడం ఎవరు మన చారు సినిమా మేడం ఉన్నది, ఎస్పీ మేడం. చారు సినిమా మేడం 20 మంది పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి సర్వే చేయించారు. అంజేదాలు ఎస్ఐసారే దానికి సర్వే చేయించినప్పుడు. ఇప్పుడేమో మొత్తం కబ్జాలో కూర్చున్నారు. మా భూమి మాకు రావడానికి మాకు హక్కు లేకుండా పోయింది. ఎక్కడ పోయి ఎవరిని అడుగుతాం సార్? మేము ఎన్ని రోజులు అనేది తిరుగుతాం ఇలాగే? దయచేసి అందరూ సహకారంతోనే మా భూమి మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం.